వెల్కమ్ బ్యాక్. ఇవాళ చికెన్ మంచూరియా ఎలా చేయాలో చూద్దామా. దీనికి కావాల్సినవి చికెన్, చాప్డ్ కొరియాండర్, చాప్డ్ క్యాప్సికమ్, చాప్డ్ ఆనియన్స్, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయలు, చాప్డ్ గార్లిక్, పెప్పర్ పౌడర్, పచ్చిమిరపకాయలు, ఉప్పు, బియ్యం పిండి, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అండ్ టొమాటో సాస్. ఇప్పుడు చికెన్ ఒక పొగాన్లోకి వేసుకొని అందులోకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇందులోకి మనము తగినంత మిరియాల పొడి, తగినంత ఉప్పు, తగినంత కార్న్ ఫ్లోర్ అండ్ బియ్యం పిండిని యాడ్ చేసుకుందాం. మేమైతే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ అండ్ బియ్యం పిండి యాడ్ చేసుకున్నామండి. బియ్యం పిండి యాడ్ చేసుకోవడం వల్ల మనం ముక్కలు ఫ్రై చేసినప్పుడు అవి కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో బియ్యం పిండి అండ్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి మనం ఒక హాఫ్ లెమన్ని పిండుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనము 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్ వేసుకొని మంచిగా కలుపుకుందాం. మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలండి, ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ కలుపుకోవాలండి. కలుపుకొని మనకి కార్న్ ఫ్లోర్ ఇంకా బియ్యం పిండి ముక్కలకు మంచిగా పట్టాలన్నమాట. అందుకే కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనము. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని మనం కలుపుకున్న చికెన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ముక్కలను పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు గిన్నె పెట్టుకొని గిన్నె కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్, చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందాం. వీటిని మంచిగా కలుపుకుందాము. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ వేసుకుందాం. మేము ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నామండి, ఎందుకంటే మేము కొంచెం గ్రేవీ సాస్ అనేది కొంచెం ఎక్కువగా చేసుకోవాలని అనుకున్నాము. మీకు ఇష్టం అండి, మీకు ఒకవేళ సాస్ తక్కువగా కావాలంటే యూ కెన్ యాడ్ లిటిల్ ఆనియన్స్ అండ్ లిటిల్ క్యాప్సికమ్. మేమైతే ఎక్కువగా కావాలి కాబట్టి కొంచెం ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ ఎక్కువగానే వేసుకున్నాము. ఇప్పుడు వీటిని మనం మంచిగా కలుపుకుందాము. ఇందులోకి కొంచెం సరిపడంత ఉప్పు వేద్దాము. ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ అనేది తొందరగా మగ్గుతాయి అన్నమాట. సో కలుపుకొని మూత పెట్టేసుకుందాం కొంచెం సేపు, ఇవి మంచిగా వేగే వరకు. ఇప్పుడు మనం ఇందులోకి సోయా సాస్, చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అండ్ టొమాటో సాస్ యాడ్ చేసుకుందాం. వీటిని మంచిగా కలుపుకుందామండి. మేము మళ్ళీ కొంచెం సోయా సాస్ యాడ్ చేసుకున్నాము. సో సోయా సాస్ యాడ్ చేసుకోవడం వల్ల కూడా టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుద్ది, కానీ ఎక్కువ సోయా సాస్ వేసుకోవద్దండి, మినిమల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మేము చిన్న కప్లో కార్న్ ఫ్లోర్ తీసుకొని అది వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్నాము. అది వెజిటేబుల్స్లో యాడ్ చేసుకుందాము. అలా చేయడం వల్ల మనకి సాస్ అనేది థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కొరియాండర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. కొంతసేపటికి సాస్ అంతా బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఈ ఉడికిపోయిన సాస్లోకి మనము ఫ్రై చేసుకున్న చికెన్ యాడ్ చేసుకుందాం. చూసారు కదా సాస్ ఎంత మంచిగా ఉడికిందో. ఇప్పుడు మనం చికెన్ని యాడ్ చేసుకుందాము. చికెన్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా మనం కొంచెం మూత పెట్టి ఆ సాస్ అంతా ముక్కలకి పట్టేటట్టు కొంచెం మనం ఉడకనివ్వాలి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే సాస్ అంతా చికెన్లోకి అబ్జర్వ్ అయ్యి మనం తినేటప్పుడు మంచిగా జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనం లాస్ట్ గార్నిషింగ్కి కొరియాండర్ యాడ్ చేసుకొని కొంచెంసేపు మూత పెట్టుకుందాం. చూసారు కదా, యమ్మీ చికెన్ మంచూరియా రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు గిన్నెలోకి వేసుకొని సర్వ్ చేసుకుందాము. పిల్లలకి ఇది చాలా బాగా నచ్చుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనితా వ్లాగ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.